సో మనం ఫౌండేషన్ కోర్సులో బిఫోర్ ఇంటర్మీడియట్ ఐఐటి కోచింగ్ తీసుకుని బిఫోరే స్కూల్ లెవెల్లోనే కంపల్సరీ నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఇవి. ఆల్రెడీ మనం ఒక టాపిక్ పిఎన్పి రోజు చేసాం. నెక్స్ట్ ఇప్పుడు టాపిక్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీ స్కూల్లో నేర్చుకోరు, కాలేజ్లో మీకు కావాల్సిన సఫిషియంట్ టైం చెప్పడానికి ఉండదు. అంటే చాలా అంటే ఎక్కడో క్వశ్చన్లో ఒక పార్ట్ వచ్చినప్పుడు అక్కడ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే కొంతమంది దాన్ని క్యాచ్ చేస్తుంటారు, చాలా మంది వీటి దగ్గర ఇబ్బంది పడుతుంటారు. ఇది కంపల్సరీ అంటే బేసిక్స్ అన్నట్టు. సో ఇవి లేకుండా మనం ఐఐటి అనేది చాలా కష్టం. అంటే మీరు ఎంత పెద్ద క్వశ్చన్ వేరే చాప్టర్లో ఎంత పెద్ద క్వశ్చన్ మీరు సాల్వ్ చేసే కెపాసిటీ ఉన్నా ఆ క్వశ్చన్లో ఎక్కడో ఒక స్టెప్ దగ్గర లేకపోతే లాస్ట్ బిఫోర్ స్టెప్, ఎక్కువ శాతం లాస్ట్ బిఫోర్ స్టెప్ ఆన్సర్ రాయాలి అంటే అక్కడ దాకా వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ ఏంటి, ఆన్సర్ రాయాలి. ఆన్సర్ రాయాలి అంటే ఆ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయడం రావాలి. చాలా మందికి రాదు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, నేను చెప్పినప్పుడు అది ఇంటర్మీడియట్ కూడా మీరు షేర్ చేసి చూడండి. దాదాపుగా 98% చేయరు. 98% చేయరు. ఓన్లీ 1 or 2% మాత్రమే చేస్తారు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే చాలా దగ్గర మనం చేయగలిగిన క్వశ్చన్స్ కూడా చేయలేకుండా ఇబ్బంది పడుతుంటాం. లేదంటే చేసినా కూడా తప్పు చేసి నెగిటివ్ మార్క్ +4 మార్క్స్ తెచ్చుకోవాల్సిన దగ్గర నెగిటివ్ మార్క్స్ తెచ్చుకుంటాం. సో ఈ ఇంటర్మీడియట్లో మీకు వచ్చే విధంగా చెప్పడం అంటే అంత టైం ఉండదు, చెప్పరు ఎవరు కూడా. సో ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎంతసేపు కంప్లీట్ చేయాలని చూస్తుంటారు. సో అవసరమైన దగ్గర మాత్రమే చెప్పేటప్పుడు చాలామంది తీసుకోరు. అంటే దాని మీద కమాండ్ రాదు చాలా మందికి. కాబట్టి స్కూల్ లెవెల్లోనేమో ఇవి ఉండవు. కాబట్టి కంపల్సరీ మీరు ఇవి ఎంత బాగా నేర్చుకుంటే అంత మంచి. సో మామూలుగా అంటే 99% పర్ఫెక్ట్ అయినా కూడా సరిపోదు. ఈ చెప్పే కాన్సెప్ట్స్ ముఖ్యంగా నేను ఒక 7-8 టాపిక్స్ ఫౌండేషన్లో చెప్తాను. అంటే వేరే కూడా చెప్తాను. ఫస్ట్ ఈ 7-8 టాపిక్స్ మాత్రం 100కి 1000% నేర్చుకోవాలి. 99.99 పర్ఫెక్షన్ వచ్చినా కూడా సరిపోదు. అవి అంత ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుందంటే చాలా దగ్గర మనం క్వశ్చన్ ముందుకు వెళ్ళలేము, చేయలేము. లేదంటే మిస్టేక్ చేస్తుంటాం. మీ శ్రమ అంతా బూడిద పాలవుతుంది. సో మీకు ఆ క్వశ్చన్ అంతా వచ్చినా కూడా ఇక్కడ మీరు దీనివల్ల చిన్న కాన్సెప్ట్స్ దగ్గర స్ట్రక్ అయిపోతారు, లేదా తప్పు చేస్తుంటారు. కాబట్టి ఈ పర్ఫెక్ట్ నేర్చుకోండి. కావాలంటే చెక్ చేసుకోండి. చూడడానికి ఎంత చిన్నగా ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఎవరిని షేర్ చేసి చూడండి, చేస్తారేమో, చేయరు. ఈ క్వశ్చన్ చూడండి, చాలా చిన్న క్వశ్చన్ అనిపిస్తుంది, కానీ చాలా మంది చేయరు. కావాలంటే ఐఐటి ఫౌండేషన్ ఆల్రెడీ 8th, 9th, 10th ఫౌండేషన్ స్టడీస్ని చెక్ చేయండి. లేదంటే ఇంటర్మీడియట్ చేయండి. మీకు మెజారిటీ 95% దాదాపు చేయరు. మ్యాక్సిమం చేస్తే 5% చేస్తారు. కాబట్టి చెక్ చేసుకోండి. ఈ సాల్వ్ చేయమంటే చాలామంది ఏం చేస్తారు అంటే x-3నే రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతారు. సో ఎందుకు ఇలా చేస్తారు అంటే మీకు స్కూల్ లెవెల్లో ఈక్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సేమ్ ఇదే, ఇన్ఈక్వాలిటీని ఈక్వాలిటీకి ఇచ్చి దీన్ని సాల్వ్ చేయండి అంటే ఈ డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవచ్చు. అంటే 2x + 3 = x-3 × 1 x-3. సో ఇది ఏంటప్పుడు ఇటు x ఇటు వచ్చేస్తే x 3 అటు వెళ్ళిపోతుంది. సో -6. సో x = -6. ఇదేంటి ఈక్వాలిటీ. ఈక్వాలిటీని ఈ ప్రాసెస్లో చేయొచ్చు, కానీ ఇన్ఈక్వాలిటీని చేయకూడదు. మీ స్కూల్ లెవెల్లో ఎక్కువ ఈక్వాలిటీసే ఉంటాయి కాబట్టి అది సాల్వ్ చేసి అలవాటైపోయి చెప్పినా కూడా, అంటే మేము ఇంటర్మీడియట్లో చాలా మంది ఐఐటీలోకి వచ్చినప్పుడు చెప్తాం అలా చేయకూడదని. చెప్పినా కూడా అంటే నేను చెప్పాను, ఇంటర్మీడియట్లోనే అడగండి 95% చేయరు అని చెప్పాను. మ్యాక్సిమం గొప్పగా చేస్తే 5% అని. అంటే మరి ఇంటర్మీడియట్లో చెప్పలేదా అంటే ప్రతిసారి చెప్పే ఉంటాడు. ఆ ఖాళీలో చెప్పకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే ఎక్కడో చోట వస్తుంటుంది, ఏదో ప్రాబ్లంలో వస్తుంది, అక్కడ వచ్చినప్పుడే చెప్తారు. చెప్పినా కూడా ఎన్నో చోట్ల వస్తుంది, ఎన్నో చోట్ల చేసినా కూడా చేయలేరు. ఎందుకంటే స్కూల్ లెవెల్లో ఈక్వాలిటీస్ సాల్వ్ చేసి బాగా అలవాటైపోయింది, ఆ ఈక్వాలిటీ లాగా చేసేస్తారు. సో ఈ ఎక్కడో ఇంటర్మీడియట్లో చెప్పినా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఇది పార్ట్ అవుతుంది, అక్కడ వచ్చినప్పుడే చెప్తారు కాబట్టి సో మేజర్గా మీ ఫోకస్ అంతా ఆ ప్రాబ్లం మీదనే ఉంటుంది. సో ఈ పాయింట్ని క్యాచ్ చేయరు. దీన్ని సపరేట్గా మనం ఇప్పుడు డీల్ చేస్తున్నాం కాబట్టి సో మీకు ఫ్యూచర్లో
మీకు మిగిలిన వాళ్ళలాగా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. సో ఇక్కడ x-3 అనేది మనం ఏం చేసాం, రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాం. ఇక్కడ కూడా మీరు x-3 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం అనుకుంటారు, కానీ తప్పు. ఇన్ఈక్వాలిటీస్లో అలా చేయకూడదు. ఏం చేయాలి అంటే 2x + 3/x-3 ఆ 1ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి ఎల్సిఎం చేయాలి. సో ఇది ఎప్పుడు కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు. ఎందుకు అది కూడా క్లారిటీ ఇస్తాను. ఎందుకు తీసుకెళ్ళకూడదు అంటే, మీరు x-3 రైట్ సైడ్ తీసుకెళ్లారు అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే, x-3 రైట్ సైడ్ వెళ్తుందంటే అర్థం ఏంటి, బోత్ సైడ్స్ మీరు x-3 పెట్టి మల్టిప్లికేషన్ చేసినట్టు. అంటే లెఫ్ట్ సైడ్ x-3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే, అంటే మీరు ఆ సైడ్ తీసుకెళ్ళిపోయారంటే బోత్ సైడ్స్ x-3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, x-3 క్యాన్సిల్ అయిపోతుంది, రైట్ సైడ్ x-3 వస్తుంది. అంటే ఈ డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఇష్టం, అంటే రైట్ సైడ్ తీసుకెళ్తే రాలేదు. అది అక్కడ ఏం జరిగిందంటే బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేసాం. ఒక ఇన్ఈక్వాలిటీలో ఒక వేరియబుల్ పెట్టి మల్టిప్లికేషన్ చేయడం తప్పు. నెంబర్తో మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో కొద్ది కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఇది చూద్దాం. ఇక్కడ ఎప్పుడు కూడా అలా తీసుకెళ్ళకూడదు. ఎందుకు అంటే, సపోజ్ మనము 2<5 అని మీకు తెలుసు, 2<5 అని తెలుసు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్, ఇక్కడ ఏం చేసినట్టు, మీరు x-3 అటు సైడ్ తీసుకెళ్ళారంటే ఏం చేసినట్టు, x-3 పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేసినట్టు. అలాగే నేను ఇక్కడ ఇన్ఈక్వాలిటీలో నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ 3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, 6 నెక్స్ట్ 3 × 5 15 వస్తుంది. సో 6<15 రైటేగా, రైటే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని -4 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాను. నెక్స్ట్ బోత్ సైడ్స్ -4 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఈజ్ లెస్ దాన్, సో -4 × -20 ఇది రైటా, రాంగ్. సో ఏంటి, ఇది రాంగ్. ఏంటి, -20నే లెస్, -20 అనేది -8 కంటే లెస్. అంటే ఈ రెండు స్టెప్స్లో మనకి ఏం జరిగింది, ఇక్కడ మల్టిప్లికేషన్ చేసాము, దేంతో మల్టిప్లికేషన్ చేసాము, 3 పెట్టి. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేసాము, కానీ ఇక్కడ ఏం చేసాము, -4 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది ఒక పాజిటివ్ నెంబర్ పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేశారు. ఇక్కడ ఈ స్టెప్ ఎలా వచ్చింది అంటే -4 అంటే ఒక నెగిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేశారు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఒక ఇన్ఈక్వాలిటీని బోత్ సైడ్స్ పాజిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినా కూడా ఇన్ఈక్వాలిటీ అలాగే ఉంటుంది. లెఫ్ట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లెస్ కాబట్టి ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేసిన లెఫ్ట్ సైడ్ లెస్. కానీ ఇక్కడ ఏమవుతుంది, సో ఇప్పుడు మనం ఏం చేసాం, -4 పెట్టి ఇక్కడ మళ్ళీ చదువుతాం, 2<5. సో దీన్ని -4 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, -8 గ్రేటర్ దాన్ -20 అవుతుంది. అలా రాయొచ్చు, లేదంటే -20 లెస్ దాన్ -8 అన్న, రెండు ఒకటే. ఇక్కడ నేను ఒక ఇన్ఈక్వాలిటీని ఏం చేశానంటే ఒక 3 అనే నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఈ రిజల్ట్ వచ్చింది. నేను బోత్ సైడ్స్ చేసిన మల్టిప్లికేషన్ చేసిన నెంబర్ ఏంటంటే 3, ఆ నెంబర్ ఏంటంటే పాజిటివ్ నెంబర్. ఇక్కడ కూడా నేను ఒక ఇన్ఈక్వాలిటీ, సేమ్ ఇన్ఈక్వాలిటీని మల్టిప్లికేషన్ చేశాను, కానీ నెగిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేశాను. నెగిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే మీకు యాక్చువల్గా ఇదేంటి, -8, అటు సైడ్ ఏంటి -4 × 5 -20 వస్తుంది. ఇందులో విచ్ వన్ ఈజ్ మోర్ అంటే -8 అనేది మోర్, -8 అనేది మోర్. అంటే ఇక్కడ లెస్ దాన్ ఉంటే ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, గ్రేటర్ దాన్ అయింది. లేదు అంటే దీన్ని ఇట్లా రివర్స్, లెఫ్ట్ ది రైట్, రైట్ ది లెఫ్ట్. -20 రైట్ సైడ్ ఉంది, దాన్ని లెఫ్ట్ సైడ్ రాశాను. -8 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, దాన్ని రైట్ సైడ్ రాశాను. సో లెఫ్ట్ ది రైట్, రైట్ ది లెఫ్ట్ రాసినా కూడా ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు సింపుల్, ఏమైనా కన్ఫ్యూజన్ అయినా కూడా ఇప్పుడు చెప్పే పాయింట్స్ చదివి అంటే మీకు కన్ఫ్యూజన్ అంత పోతుంది. ఒక ఇన్ఈక్వాలిటీలో బోత్ సైడ్స్ ఒక పాజిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. అదే ఒక నెగిటివ్ నెంబర్ పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. Any inequality, if multiplying by any positive number on both sides,
దెన్ ఇన్ఈక్వాలిటీ నో చేంజ్. ఇంతకుముందు ఒరిజినల్గా లెస్ దాన్ ఉంటే లెస్ దానే ఉంటుంది, ఇచ్చిన క్వశ్చన్లో గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దానే ఉంటుంది. అదే సేమ్ ఇన్ఈక్వాలిటీని ఇఫ్ మల్టిప్లైయింగ్ బై నెగిటివ్ నెంబర్ ఆన్ బోత్ సైడ్స్ దెన్ ఇన్ఈక్వాలిటీ విల్ బి చేంజెస్. అంటే ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ అవుతుంది. సో ఇది మీరు నేర్చుకోవాల్సిన పాయింట్. అలాగే ఒక ఇన్ఈక్వాలిటీలో లెఫ్ట్ ది రైట్ సైడ్ ది లెఫ్ట్ సైడ్ రాసినా కూడా ఇన్ఈక్వాలిటీ మారుతుంది. ఆ పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఒక ఇన్ఈక్వాలిటీలో లెఫ్ట్ ది రైట్ ది లెఫ్ట్ రాస్తే అప్పుడు ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. అంటే ఏం చేంజ్ అవుతుంది, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి, ఇంతకుముందు మల్టిప్లికేషన్ అన్నాను, మల్టిప్లికేషనే కాదు డివిజన్ చేసినా కూడా అంతే. డివిజన్ చేసినా మల్టిప్లికేషన్ చేసినా, ఇంతకుముందు మల్టిప్లికేషన్కి ఏ రూల్ అయితే చెప్పానో సేమ్ డివిజన్ కూడా అదే రూల్. ఇప్పుడు రెండింటిని క్లబ్ చేసి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి వినండి. ఫర్ ఎనీ ఇన్ఈక్వాలిటీ ఏదన్నా తీసుకోండి. సో 4 less than 8. సో ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీని ఒక పాజిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసిన, అంటే 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తా, ఇన్ఈక్వాలిటీ ఏం మారదు. ఓకేనా, పాజిటివ్ నెంబర్ పెట్టి. అలాగే 2 పెట్టి డివైడ్ చేయండి, డివైడ్ చేస్తే అప్పుడు 4/2 ఎంత, 2 less than 8/4 ఎంత, 8/2 ఎంత, 4. సో ఇక్కడ ఏమో మల్టిప్లికేషన్ చేశాను, ఇదేమో ఎలా వచ్చింది, డివైడ్ చేశాను. సో మల్టిప్లికేషన్ చేసినా డివైడ్ చేసినా ఇన్ఈక్వాలిటీ మారదు. ఎందుకు అంటే నేను ఇక్కడ మల్టిప్లై కానీ డివైడ్ కానీ చేసింది బై పాజిటివ్ నెంబర్తో చేశాను. అదే ఇప్పుడు దీన్ని ఒక నెగిటివ్ నెంబర్ పెట్టి చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో 4 less than 8. ఇప్పుడు నేను పాజిటివ్ నెంబర్ 2 పెట్టి మల్టిప్లికేషన్ చేసి, అలా కాకుండా ఈసారి -2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఇది -8 అవుతుంది, ఇది -16 అవుతుంది. ఇక్కడ విచ్ వన్ ఈజ్ మోర్, -8 మోర్. సో -8 మోర్ దాన్ -6. సో ఇక్కడ నేను నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేశా కాబట్టి లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్ గా కన్వర్ట్ అయింది. అలాగే -2 పెట్టి డివైడ్ చేయండి, సేమ్ దాన్ని. 4/-2 అంటే -2, 8/-2 అంటే -4. ఇప్పుడు కూడా చూడండి, -2 మోరా, -4 మోరా అంటే -2 ఈజ్ మోర్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లోనేమో ఒక -2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిన రిజల్ట్, ఇదేమో -2 పెట్టి డివైడ్ చేస్తే వచ్చిన రిజల్ట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నెగిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసిన, నెగిటివ్ నెంబర్ పెట్టి డివైడ్ చేసిన ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది, అదే ఒక పాజిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసిన, డివిజన్ చేసిన ఇన్ఈక్వాలిటీ మారదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి పాయింట్ చూద్దాం. ఫర్ ఎనీ ఇన్ఈక్వాలిటీ మల్టిప్లైయింగ్ బై ఆర్ డివైడింగ్ బై ఎనీ పాజిటివ్ నెంబర్ దెన్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ఈక్వాలిటీ. ఇచ్చిన ఒరిజినల్ క్వశ్చన్ లెస్ దాన్ ఉంటే లెస్ దానే ఉంటుంది, ఆన్సర్ గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దానే ఉంటుంది. క్వశ్చన్లో గ్రేటర్ దాన్ ఉంటే ఆన్సర్లో కూడా గ్రేటర్ దానే ఉంటుంది. అదే ఒక ఇన్ఈక్వాలిటీని నెగిటివ్ పెట్టి మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ఇన్ఈక్వాలిటీని రివర్స్ ఆర్డర్, లెఫ్ట్ ది రైట్ ది లెఫ్ట్ రాసినా కూడా ఇన్ఈక్వాలిటీ మారుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పాను అంటే, x-3 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు అన్నాను. సో అలా రైట్ సైడ్ అంటే x-3ని రైట్ సైడ్ తీసుకెళ్ళాము అంటే అర్థం ఏంటి, బోత్ సైడ్స్ x-3 పెట్టి మల్టిప్లికేషన్ చేసినట్టు. మరి బోత్ సైడ్స్ x-3 పెట్టి మల్టిప్లికేషన్ ఎందుకు చేయకూడదు అంటే, అసలు ఒక ఇన్ఈక్వాలిటీని మీరు ఏం చేస్తున్నారు, మల్టిప్లై చేస్తున్నారు. మల్టిప్లై చేసేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, పాజిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే దెర్ ఈజ్ నో చేంజ్ అన్నాను. అదే నెగిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది అన్నాను. మరి ఇప్పుడు x-3 పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారుతుందా, మారదా? తెలియదు. x-3 పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీని మారుతుందా, మారదా అంటే మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే x-3 అనేది మనకు పాజిటివో తెలియదు, నెగిటివో తెలియదు. అదే మనం ఇంకొంత ముందు 2 పెట్టి మల్టిప్లికేషన్ చేసామంటే అది పాజిటివ్ నెంబర్ కాబట్టి మనకి తెలుసు. ఇక్కడ 2 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం, లేదా ఇక్కడ 2 పెట్టి డివైడ్ చేసాం. 2 అనేది పాజిటివ్ నెంబర్ అని మనకు క్లియర్ తెలుసు కాబట్టి బోత్ సైడ్స్ 2 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం.
అలాగే -2తో కూడా మల్టిప్లికేషన్ చేయొచ్చు. అది నెగిటివ్ నెంబర్ అనే క్లారిటీ ఉంది కాబట్టి నెగిటివ్ నెంబర్ పెట్టి మీరు మల్టిప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి ఇనీక్వాలిటీ చేంజ్ అవుతుంది మనకు తెలుసు. కాబట్టి గ్రేటర్ దెన్ ఉంటే లెస్ దెన్ రాస్తాం, ఇచ్చిన క్వశ్చన్లో లెస్ దెన్ ఉంటే ఆన్సర్లో గ్రేటర్ దెన్ రాస్తాం. అంటే మీకు అది పాజిటివ్ నెగిటివ్ తెలిస్తే కానీ మనము బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేయలేము. ఎందుకంటే పాజిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినా డివిజన్ చేసినా ఇనీక్వాలిటీ మారదు, కానీ నెగిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినా డివిజన్ చేసినా ఇనీక్వాలిటీ మారుతుంది. ఎప్పుడు నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే. మరి ఇప్పుడు x-3 పెట్టి మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం అంటే అది పాజిటివ్ అన్నది మనకు తెలియదు, నెగిటివ్ అన్నది కూడా మనకి తెలియదు. సో ఎప్పుడు కూడా మనకి ఎటువంటి క్లారిటీ అది పాజిటివ్ నెగిటివ్ అన్నది క్లారిటీ లేనప్పుడు నెవర్ టేక్ డినామినేటర్ టు రైట్ సైడ్. డినామినేటర్ అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళడం తప్పు. అది ఇన్ఈక్వాలిటీలో చేయకూడదు, అది ఈక్వాలిటీలో చేయొచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎటువంటి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక ఇన్ఈక్వాలిటీలో డినామినేటర్ రైట్ సైడ్ అనేది తీసుకెళ్ళచ్చు సమ్ టైమ్స్. ఎప్పుడు అంటే అది పాజిటివ్ నెగిటివ్ తెలిసినప్పుడు. అది కూడా చూద్దాం. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ 2x+3/4 లెస్ దాన్ x-3 అన్నాను. ఇప్పుడు 4ని మీరు రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. నేను ఇక్కడ ఏం చెప్పాను, డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు అన్నాను. కానీ ఇక్కడ 4ని మీరు రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను ఏం చేశాను, x-3 రైట్ సైడ్ తీసుకెళ్ళడం రాంగ్, ఇలా రాయడం రాంగ్ అని చెప్పాను. మరి అంటే డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళద్దు అని చెప్పాను. మరి ఇక్కడ 4ని తీసుకెళ్ళాను కదా, అంటే 4 గురించి మనకు తెలుసు, ఇది క్లియర్గా పాజిటివ్ నెంబర్ అని తెలుసు. సో ఇక్కడ క్లారిటీ ఉంది. మీరు కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ వినండి, ఎందుకంటే నేను కొద్దిగా కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది. కొత్తగా నేర్చుకున్నట్టు కొంతమంది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ వినండి, పాయింట్ కరెక్ట్గా పట్టుకోండి, నేను ఏం చెప్పాను ఆ పాయింట్. సో మీరు ఎంత క్లారిటీ ఉంటే అంత బెటర్. సో ఇక 4 అనేది రైట్ సైడ్ తీసుకువెళ్ళచ్చు, కానీ సేమ్ అలాగే x-3 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళడం తప్పు. ఎందుకంటే x-3 అనేది మనకు పాజిటివ్ తెలీదు, నెగిటివ్ తెలియదు, అక్కడ వేరియబుల్ ఉంది. కానీ ఇక్కడ 4 అనేది క్లియర్గా మనకు తెలుసు పాజిటివ్ నెంబర్ అని, కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తాం, అప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. అదే ఇంకోటి చూద్దాం, 2x+3/-4 ఇప్పుడు కూడా మనం తీసుకెళ్ళిపోవచ్చు రైట్ సైడ్. సో డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు -4 × x-3. కాకపోతే ఇక్కడ ఇన్ఈక్వాలిటీ మారుతుంది. అదేంటి, ఇక్కడ 4ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ లెస్ దాన్ ఉంటే ఇక్కడ కూడా లెస్ దానే ఉంది. అదే -4ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయింది. సో మనం డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చు అని చెప్పాను, అది పాజిటివ్ నెగిటివ్ క్లారిటీ ఉంటేనే చేయొచ్చు. ఇక్కడ పాజిటివ్ కాబట్టి అంటే రైట్ సైడ్ తీసుకెళ్ళాము అంటే +4 పెట్టి మీరు బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేసినట్టు. ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం, ఒక ఇన్ఈక్వాలిటీని పాజిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారదు. కాబట్టి ఇక్కడ 4 రైట్ సైడ్ తీసుకెళ్ళామంటే 4 పెట్టి మల్టిప్లై చేసినట్టు. 4 అనేది ఏంటి, పాజిటివ్ నెంబర్ కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ కూడా -4 అనేది క్లియర్ మీకు తెలుసు నెగిటివ్ అని. నెగిటివ్ అయినా కూడా మీరు మల్టిప్లై చేయొచ్చు, పాజిటివ్ అయినా మల్టిప్లై చేయొచ్చు, నెగిటివ్ అయినా మల్టిప్లై చేయొచ్చు. కాకపోతే నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారుతుంది, లెస్ దాన్ ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ అవుతుంది. మరి ఇక్కడ ఎందుకు చేయలేదంటే అది పాజిటివ్ తెలియదు, నెగిటివ్ తెలియదు. ఒకవేళ ఇది పాజిటివ్ అయితే ఇన్ఈక్వాలిటీ మారదు, అదే x-3 నెగిటివ్ అయితే ఇన్ఈక్వాలిటీ మారుతుంది. అంటే మరి మనం ఇప్పుడు మార్చుదామా మార్చకూడదా తెలియదు మనకి. ఎందుకంటే మనం ఇక్కడ x-3 పెట్టి బోత్ సైడ్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాము అంటే అది పాజిటివ్ అయితేనేమో ఇన్ఈక్వాలిటీ ఎలా ఉందో అలాగే ఉంటుంది, లెస్ దాన్ ఉంటే లెస్ దానే ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ అయితే ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ గ్రేటర్ దాన్ మారుతుంది. మరి ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ మార్చదామా మార్చకూడదా అంటే మనకు తెలియదు, ఎందుకంటే x-3 అనేది పాజిటివ్ తెలియదు, నెగిటివ్ తెలియనప్పుడు మీరు రైట్ సైడ్ తీసుకెళ్ళడం రాంగ్. ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నేను అంత ఎక్కువ చెప్పేటప్పుడు కొద్దిగా ఒకటి అట్లా ఇట్లా అన్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు మళ్ళీ వినండి. ఈ కోర్స్ కంప్లీట్ చేయడం కాదు మీకు ఇంపార్టెంట్,
ఇందులో ప్రతి పాయింట్ పాయింటెడ్గా మీరు నేర్చుకునేది చాలా ఇంపార్టెంట్. ఎంత పర్ఫెక్షన్ వస్తే అంత బెస్ట్. ఎక్కడ కూడా ఇంత చిన్న ఎర్రర్ కూడా ఉండడానికి లేదు. కావాలంటే మీ తొందర ఏం లేదు, మళ్ళీ 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 వినండి. అయినా స్టిల్ డౌట్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు. సో నేను మీకు ఎక్స్ట్రా సపోర్ట్ కూడా ఇస్తాను, ఎవరైనా కన్ఫ్యూజ్ అయినా కూడా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ 4 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళాం, -4 కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళాం. ఇక్కడ తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే అది పాజిటివ్ అని తెలుసు కాబట్టి. ఇక్కడ కూడా తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే అది నెగిటివ్ అని తెలుసు కాబట్టి. ఇక్కడ తీసుకెళ్ళాం, నెగిటివ్ రైట్ సైడ్ తీసుకెళ్ళాం అంటే నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినట్టు కాబట్టి లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్ అయింది. ఇక్కడ 4 రైట్ సైడ్ తీసుకెళ్ళామంటే 4 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం, అప్పుడు పాజిటివ్ మెయిన్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేశారు కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ ఈ క్వశ్చన్లోకి వచ్చేసరికి x-3 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళడం కుదరదు. ఎందుకు అంటే మనకి x-3 గురించి ఎక్కడ కూడా క్లారిటీ లేదు. అది ఏమైనా కండిషన్స్ కూడా ఇవ్వలేదు. కొన్ని క్వశ్చన్స్ ముందు వస్తాయి. ఇప్పుడు ఒకటేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే x-3 గురించి ఎటువంటి క్లారిటీ లేదు కాబట్టి ఇది పాజిటివ్ నెగిటివ్ తెలియకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్ఈక్వాలిటీలో డినామినేటర్ అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు. ఎందుకు తీసుకెళ్ళకూడదు అంటే అది పాజిటివ్ నెగిటివ్ క్లారిటీ లేకుండా తీసుకెళ్ళకూడదు. క్లారిటీ ఉంటే తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. పాజిటివ్ అని తెలిస్తే ఇన్ఈక్వాలిటీ మార్చరు, అలాగే ఉంటుంది. ఒకవేళ అది నెగిటివ్ అని తెలిస్తే ఇన్ఈక్వాలిటీ మారిపోతుంది. లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ అవుతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి క్లారిటీ లేదు కదా, ఏం చేయాలి అంటే అప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా రైట్ సైడ్ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేసేటప్పుడు ఏముండాలి, రైట్ సైడ్ 0 మాత్రమే ఉండాలి. రైట్ సైడ్ 0 మాత్రమే ఉండాలి. ఆ రైట్ సైడ్ ఏదైతే ఉందో అదంతా మనం లెఫ్ట్ సైడ్ చేసుకుంటాం. అప్పుడు రైట్ సైడ్ 0 మాత్రమే ఉండాలి. ఒక ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలంటే రైట్ సైడ్ 0 ఉండాలి. లేదంటే ఇంత ముందులా క్వశ్చన్స్ మన డినామినేటర్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇంత ముందులా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్నే మనం లెఫ్ట్ సైడ్ తెచ్చుకొని రైట్ సైడ్ 0 మాత్రమే ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఎల్సిఎం చేయాలి. ఇక్కడ బైక్ ఏం లేదంటే 1 ఉన్నది. సో ఎల్సిఎం చేస్తే ఇప్పుడు x-3 వస్తుంది. నెక్స్ట్ ఇది ఏంటి, 2x + 3 మైనస్ 1 ఇంటూ x-3 లెస్ దాన్ 0. ఇప్పుడు 2x - x, 2x - x, x నెక్స్ట్ +3 + 6. సో ఈ చిన్న చిన్న సింప్లిఫికేషన్స్ నేను రాసేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ మనం ఎలా సాల్వ్ చేయాలనేది మనం పిఎన్పి రూల్లో తెలుసుకున్నాము. డౌట్ ఉంటే పిఎన్పి రూల్ మనం ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంతవరకు వచ్చాము. ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే మనం పిఎన్పి రూల్ యూజ్ చేసుకుని దీన్ని ఆన్సర్ రాసేస్తాం. పిఎన్పి రూల్లో మనం ఏంటి స్టెప్స్ ఏంటి, ఈచ్ లీనియర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వేటింగ్ టు 0, then we get critical values. ఇప్పుడు క్రిటికల్ వాల్యూస్ కనుక్కోవాలి అంటే వాట్ ఆర్ క్రిటికల్ వాల్యూస్, -6 and 3. సో న్యూమరేటర్ ని 0కి ఈక్వేట్ చేస్తే -6 వస్తుంది. అలాగే డినామినేటర్ కూడా 0కి ఈక్వేట్ చేస్తే, ఈచ్ లీనియర్ ఫ్యాక్టర్ ని 0కి ఈక్వేట్ చేస్తే we get critical values. సో ఆ క్రిటికల్ వాల్యూస్ ఏంటి, -6 and 3. నెక్స్ట్ ఏం చేస్తాం, డ్రా నెంబర్ లైన్ అండ్ అరేంజ్ దీస్ క్రిటికల్ వాల్యూస్ ఆన్ ది నెంబర్ లైన్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ నుంచి రైట్ కి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో క్రిటికల్ వాల్యూస్ అరేంజ్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా మనం పిఎన్పి రూల్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ టేక్ ఎనీ నెంబర్ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్. సో ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏంటి, 3కి రైట్ సైడ్ ఏదో ఒక నెంబర్ మీరు అజ్యూమ్ చేసుకోండి, ఏదన్నా మీ ఇష్టం, ఎనీ నెంబర్. సపోజ్ 3కి రైట్ సైడ్ ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏంటి, నెంబర్ లేదు మీద 3, దానికి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ పిక్ చేసుకోండి, 5. సో 5 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5 + 6 పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ 5 - 3 పాజిటివా నెగిటివా, పాజిటివ్. సో అన్ని పాజిటివ్సే కాబట్టి మల్టిప్లికేషన్ వేస్తే పాజిటివ్స్, అన్ని మల్టిప్లికేషన్ వేస్తే పాజిటివే వస్తుంది. నెక్స్ట్ పవర్స్ ఎక్కడా లేవు కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ చెప్పట్లేదు ఇక్కడ నేను డీటెయిల్గా. ఈ ప్రాసెస్ ఇక్కడ నుంచి సో అప్ టు ఈ స్టెప్ వరకు మీకు కొత్తది, ఈ స్టెప్ అంతా పాతదే. పిఎన్పి రూల్లో ఇన్ఈక్వాలిటీస్ని ఎలా సాల్వ్ చేయాలి పిఎన్పి మెథడ్ నేర్చుకున్నాం. సో ఒకవేళ క్లారిటీ లేకపోతే మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి నెగిటివ్ ఏరియా కలెక్ట్ చేయాలి. సో నెగిటివ్ ఏరియా కలెక్ట్ చేయాలి. సో అప్పుడు ఆన్సర్ ఏంటి, x బిలాంగ్స్ టు
సో ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ -6, 3 ఇది ఆన్సర్ -6, 3. సో ఇది ప్రాసెస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేయడం, ఇదే ప్రాసెస్. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా ఆర్ ఈక్వల్ టు వస్తుంది, అప్పుడు ఇక్కడ కూడా ఆర్ ఈక్వల్ టు వస్తుంది, అప్పుడు ఇక్కడ కూడా ఆర్ ఈక్వల్ టు వస్తుంది. అప్పుడు ఇంక్లూడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. కానీ డినామినేటర్లో ఉన్న క్రిటికల్ వాల్యూ ఇప్పుడు కూడా మనం ఇంక్లూడ్ చేయము, అది కూడా పిఎన్పి రూల్లో ఉంటుంది. 3 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి 3 తీసుకోకూడదు, 6 తీసుకోవచ్చు. కాబట్టి అప్పుడు 6 దగ్గర ఏమొస్తుంది? సో ఇదే క్వశ్చన్ అక్కడ క్వశ్చన్ మార్చామనుకోండి, సో క్వశ్చన్ మార్చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఎక్స్ బిలాంగ్స్ టు -6, అంటే ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ బట్ డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ మాత్రం మనం ఇంక్లూడ్ చేయకూడదు. కాబట్టి 3 అనేది తీసుకోకూడదు. కాబట్టి ఏంటది? ఓపెన్ బ్రాకెట్ రాస్తాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఇన్ఈక్వాలిటీ ఉంది. ఇక్కడ డినామినేటర్ అనేది మనకి అది నెంబర్ కాదు, అది వేరియబుల్స్ లో ఉంది. సో అది క్లియర్ మనకు పాజిటివా నెగిటివ్ అనేది తెలియదు. సో ఓన్లీ నెంబర్స్ ఉంటే మనం పాజిటివ్ నెగిటివ్ చెప్పవచ్చు. కానీ ఇక్కడ వేరియబుల్స్ ఎక్స్లలో ఉంది కాబట్టి డినామినేటర్ పాజిటివ్ నెగిటివ్ తెలియదు కాబట్టి డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళడం రాంగ్. సో మనం ఏం చేయొచ్చు, అప్పుడు 3x + 5 దాన్ని -2నే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. 3 - 2x. సో -2 లెఫ్ట్ సైడ్ వస్తే +2 అవుతుంది. ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. రైట్ సైడ్ 0 మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఏం చేస్తాం? ఎల్సిఎం చేసేస్తాం. 3 - 2x. సో అప్పుడు ఏంటి? 3x + 5 ప్లస్ 2 ఇంటూ డినామినేటర్. సో 3 - 2x. సో ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 3x + 5 ప్లస్ 6 - 4x by 3 - 2x is greater than or equal to 0. So next ఇది 5 + 6 11. So 11 - x. Next 3 - 2x. 3 - 2x is greater than or equal to 0. సో ఇప్పుడు మనం పిఎన్బి రూల్ ఇచ్చేస్తాం, దీన్ని సాల్వ్ చేస్తాం. సో ఈచ్ వన్ 0కి ఈక్వల్ చేస్తే మీ క్రిటికల్ వాల్యూస్ ఏమొస్తుంది? ఫస్ట్ న్యూమరేటర్ని 0కి ఈక్వల్ చేస్తే 11 వస్తుంది. నెక్స్ట్ దీన్ని 3 - 2xని 0కి ఈక్వల్ చేస్తే 2x = 3. సో x = 3/2 వస్తుంది. సో హియర్ క్రిటికల్ వాల్యూస్ ఆర్ 3/2 and 11. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో నెంబర్ లైన్ మీద మనం అరేంజ్ చేస్తాం. నౌ టేక్ ఎనీ నెంబర్ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 11. 11కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన నెంబర్. సో ఇక్కడ 11 మైనస్ మీరు అనుకున్న నెంబర్, సపోజ్ 13 అనుకున్నారు అనుకోండి. 11 - 13 నాకు వాల్యూతో పని లేదు, పాజిటివా నెగిటివా అంటే 11 - 13 -2 అని చెప్తారు కదా, నాకు ఆన్సర్తో సంబంధం లేదు. నాకు వచ్చిన రిజల్ట్ పాజిటివా నెగిటివా అనేది కావాలి. సో 11 - 13 కానీ 11 - 14 కానీ ఏ నెంబర్ అయినా తీసుకోండి 11కి రైట్ సైడ్. 11 - 20 కానీ ఏ తీసుకున్నా కూడా ఏంటది? నెగిటివే కాబట్టి అది నెగిటివ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ సపోజ్ 15 తీసుకున్నారు అనుకోండి. 3 - 2 × 15. సో 3 - 30 ఇది కూడా ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. నాకు ఆన్సర్తో పని లేదు, పాజిటివా నెగిటివా మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. 11కి ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఇది కూడా నెగిటివ్ వస్తుంది. సో ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ రెండు నెగిటివ్సే. సో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ అంటే అక్కడ డివిజన్ ఉన్నా కూడా మీరు మల్టిప్లికేషన్ చేయండి, నో ప్రాబ్లం. సో డివిజన్ చేసిన ఏం కాదు, కాకపోతే ఎక్కువ టర్మ్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సో అదంతా వదిలేసేయండి. సో మల్టిప్లికేషన్ చేసేయండి. ఏం చేస్తారు? మల్టిప్లికేషన్. రెండు నెగిటివ్స్, ఎన్ని నెగిటివ్స్ వస్తే అన్నిటిని మల్టిప్లికేషన్ చేయండి. అంటే ఇక్కడ 2 టర్మ్సే వచ్చినాయి. క్వశ్చన్ ఇంకా లెంతీ ఉందనుకోండి 3, 4 కూడా రావచ్చు. మనం పిఎన్పి రూల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం అది. సో ఎన్ని నెగిటివ్స్ ఉంటే ఆ నెగిటివ్స్ని మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ 2 నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి 2 నెగిటివ్స్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ పవర్స్ ఏం లేదు కాబట్టి ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్, బట్ డినామినేటర్ ఉన్న క్రిటికల్ వాల్యూ ఇంక్లూడ్ చేయకూడదు. కాబట్టి 3/2 అనేది ఇంక్లూడ్ చేయకూడదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0 కంటే ఎక్కువ అంటే ఏంటి? పాజిటివ్. కాబట్టి మీరు ఆన్సర్ ఏం తీసుకోవాలి? పాజిటివ్ ఏరియా తీసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు -∞, 3/2 యూనియన్ 11, ∞. సో ఇది ఆన్సర్.